Hello everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనం డైలీ మన కాన్వర్సేషన్స్లో చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూనే ఉంటాం కదా. అయితే మనం డైలీ యూస్ చేసే అలాంటి వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రోలు. రోలుని వాడుతూ ఉంటారు కదా, అయితే రోలుని ఇంగ్లీష్లో మోటర్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను 10 సార్లు ఓటు వేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఓటెడ్ 10 times ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది లేత కొబ్బరి. ఎక్కువగా కొబ్బరి బొండంలో చూస్తూ ఉంటాం కదా, అయితే లేత కొబ్బరిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నేను ఎందుకు చెప్పాలి లేదా నేనెందుకు చెప్పాలి? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ మంచిది కాదు లేదా అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ లైక్ దిస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ లైక్ దిస్ అంటే నువ్వు స్కూల్ నుండి ఇలా మానేయడం అనేది నీకు మంచిది కాదు అని. డ్రాపింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ అంటే స్కూల్ మానేయడం లేదా స్కూల్కి వెళ్ళడం ఆపేయడం అని. Another example, I don't think it's good to go like this without telling anyone. I don't think it's good to go like this without telling anyone. అంటే ఎవరికి చెప్పకుండా ఇలా వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది అని, లేదా ఎవరికి చెప్పకుండా ఇలా వెళ్ళడం మంచిదని నాకు అనిపించడం లేదు అని. Now the second one is బాగా చెప్పావు. ఎవరైనా ఏదైనా బాగా చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ సెడ్ ఇట్ వెల్ ఈ విధంగా చెప్తాం. సేయింగ్ వెల్ అంటే బాగా చెప్పడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎనీవే యూ సెడ్ ఇట్ వెల్ ఇనఫ్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్. ఎనీవే యూ సెడ్ ఇట్ వెల్ ఇనఫ్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ అంటే ఏదేమైనా అతను అర్థం చేసుకునేంతగా నువ్వు చాలా బాగా చెప్పావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, షీ స్పోక్ వెరీ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆన్ స్టేజ్ వితౌట్ ఎనీ ఫియర్. షీ స్పోక్ వెరీ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆన్ స్టేజ్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే ఆమె స్టేజ్ మీద ఎటువంటి భయం లేకుండా అందరి ముందు చాలా బాగా మాట్లాడింది అని. నౌ ది థర్డ్ వన్ ఈజ్ ఇంకోసారి చెప్పు లేదా మరొకసారి చెప్పు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ టెల్ మీ వన్ మోర్ టైమ్ ఈ విధంగా చెప్తాం. వన్ మోర్ టైమ్ అంటే ఇంకొకసారి లేదా మరొకసారి అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డెంట్ హియర్ వాట్ యూ సెడ్ సో ప్లీజ్ సే ఇట్ అగైన్. ఆర్ ఐ డిడెంట్ హియర్ వాట్ యూ సెడ్ సో ప్లీజ్ సే ఇట్ అగైన్ అంటే నువ్వు చెప్పింది నేను వినలేదు లేదా నువ్వు చెప్పింది నాకు వినపడలేదు, అందుకే దయచేసి మళ్ళీ చెప్పు అని. Now the example number 2 is if you speak so slowly, no one will hear you, so speak louder. If you speak so slowly, no one will hear you, so speak louder. అంటే నువ్వు ఇంత నెమ్మదిగా మాట్లాడితే ఎవ్వరూ వినరు, కాబట్టి కాస్త గట్టిగా మాట్లాడు అని. Now the fourth one is ఏమైనా చెప్పావా లేదా ఏమైనా అన్నావా. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సే ఎనీథింగ్ ఈ విధంగా అడుగుతాం. డిడ్ యూ సే అంటే నువ్వు అన్నావా అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం.
I heard something. Did you say something? I heard something. Did you say something? అంటే నాకు ఏదో వినిపించింది లేదా నాకు ఏదో వినపడింది, నువ్వు ఏదైనా అన్నావా లేదా ఏమైనా చెప్పావా అని. Now the second example is, what did you say to him so slowly? Did you really say anything? What did you say to him so slowly? Did you really say anything? అంటే నువ్వు అతనికి అంత నెమ్మదిగా లేదా అంత నిదానంగా ఏం చెప్పావు, నువ్వు నిజంగా ఏమైనా చెప్పావా అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ చెప్పింది విను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యు లిసన్ టు మీ, యూ లిసన్ టు మీ ఆర్ యు లిసన్ టు వాట్ ఐ సెడ్, ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ వోంట్ లిసన్ టు యూ సో లిసన్ టు మీ ఫస్ట్, ఆర్ I won't listen to you, so you listen to me first. అంటే నేను నువ్వు చెప్పేది వినను, కాబట్టి ముందు నేను చెప్పేది నువ్వు విను అని. Another example, if you don't listen to good words, you will find yourself in a situation like this, so be careful. If you don't listen to good words, you will find yourself in a situation like this, so be careful. అంటే నువ్వు మంచి మాటలు వినకపోయినట్లయితే నీకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ వినాల్సిందే లేదా నువ్వు వినాల్సిందే. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినాలి అన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు లిసన్, యూ హ్యావ్ టు లిసన్, ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ హ్యావ్ టు లిసన్ టు మీ, ఈ విధంగా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ you have to listen to her because you have no other choice. You have to listen to her because you have no other choice. అంటే నువ్వు ఆమె చెప్పింది లేదా ఆమె మాట వినాల్సిందే, ఎందుకంటే నీకు మరొక అవకాశం లేదా మరొక చాయిస్ లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I had to listen to every word she said even if I didn't like it. Or I had to listen to every word she said even if I didn't like it. అంటే ఆమె చెప్పింది లేదా ఆమె చెప్పే ప్రతి మాట నాకు నచ్చకపోయినా సరే నేను వినాల్సి వచ్చింది అని. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్తే వినదు. ఎవరైనా చెప్పిన మాటలు విననప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షీ వోంట్ లిసన్ ఇఫ్ ఐ టెల్ హర్, షీ వోంట్ లిసన్ ఇఫ్ ఐ టెల్ హర్, ఈ విధంగా చెప్తాం. షీ వోంట్ లిసన్ అంటే ఆమె వినదు అని. For example, I don't like him at all, so I don't listen to him at all. I don't like him at all, so I don't listen to him at all. అంటే అతనంటే నాకు అస్సలు నచ్చదు, అందుకే నేను అతను చెప్పేది అస్సలు వినను అని. Another example, if you say something to someone and they don't hear it, you stop saying it. If you say something to someone and they don't hear it, you stop saying it. అంటే నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు నీ మాట విననప్పుడు అది చెప్పడం మానేసేయి అని. నౌ ది లాస్ట్ వన్ ఈజ్ చెప్పావా లేదా. ఇది మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సే ఆర్ నాట్ ఆర్ డిడ్ యూ సే ఇట్ ఆర్ నాట్, ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, డిడ్ యూ టెల్ హిమ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆర్ డిడ్ యూ టెల్ హర్ యాజ్ ఐ టోల్డ్ యూ. అంటే నువ్వు నేను చెప్పినట్టే అతనికి చెప్పావా లేదా నువ్వు నేను చెప్పినట్టుగానే ఆమెకి చెప్పావా అని. Another example, why didn't you tell me that you told her everything? Why didn't you tell me that you told her everything? అంటే నువ్వు ఆమెకు అంతా చెప్పావని లేదా అన్నీ చెప్పావని నాకు ఎందుకు చెప్పలేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.